మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. నూతన సభ్యులుగా దేమే యాదగిరి, చింతల రాధాభవని, మహమ్మద్ గౌస్, ఆసియా సుల్తానా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా ప్రధాన సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తామని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. పాలక ప్రతిపక్షాలనే భేదం లేకుండా కౌన్సిలర్లందరూ వార్డుల అభివృద్ధికి సహకరించాలని, నిధుల కేటాయింపులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. వైస్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, రామున్నటువంటి రామాయంపేట పట్టణ కౌన్సిలర్లకు, రామున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, రామున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మా గౌరవ గౌడ్ గారు కౌన్సిలర్ గారు చెప్పినట్టు మరి గత 10 ఏళ్ళు పూర్తిగా కూడా రామాయంపేట పట్టణాన్ని గత పాలకులు, గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయితే ఉన్నది. 2.5 ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి విద్యలో భాగంగా పక్కనే దాదాపు 200 కోట్లతోటి 20 నుంచి 25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి తెచ్చుకోవడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. అతి తొందరలో మరి దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మరి అదే కాకుండా మొన్ననే 4,15,00,000 మహిళా డిగ్రీ కాలేజ్ కూడా మరి మనం కేటాయించుకోవడం జరిగింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ పక్కన పెడితే మరి రామాయంపేట పట్టణంలో కనీసం గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేకుండే. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చినాక, మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజా పాలన వచ్చినాక బ్రహ్మాండాన్ని వాళ్ళ స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజం కాదా అని అడుగుతా ఉన్నా. మా సోదరుడు మరి కొక్కు ప్రవీణ్ గారు అడుగుతా ఉన్నా, నిజం కాదా అని? 10 ఏళ్ళు లైట్లు ఉండేనా లైట్లు 10 ఏళ్ళు స్ట్రీట్ లైట్లు. నేను ఏమంటా ఉన్నా, ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు, మా కౌన్సిలర్లు ఉన్నారు, అందరికి తెలుసు వాస్తవం. ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పాలని చెప్తే ప్రజలు తిరస్కరిస్తారు, తిప్పి కొడతారు. మనం కూడా మా పార్టీలకు వచ్చిన విషయం మర్చిపో, మళ్ళీ నెక్స్ట్ డే పోయాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మాట్లాడాలండి. ఏదున్నా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉంటాం. కాబట్టి స్ట్రీట్ లైట్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, విద్య, వైద్యం కానివ్వండి, ఇవాళ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా, గత 10 ఏళ్లలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి చెప్పడం జరిగింది. కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా మనం వచ్చినాయా అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయా బ్రదర్? వచ్చినాయా? మనం చెప్పాలా? ఏమైనా సిద్ధం పోదాం. ఏం కనిపిస్తాయి కదా? ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయి. 10 ఏళ్ల కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఎవరికి ఇల్లు ఇవ్వలే. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ సన్నబియ్యం కానివ్వండి, కొత్త రేషన్ కార్డు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కదా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి గత 10 ఏళ్ళు ఒక్కొక్కరి నెత్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పార్టీది, గత ముఖ్యమంత్రిది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. మరి అప్పుల పాలు చేసినప్పటికీ కూడా మరి మా ప్రజలు బాగుండాలా, మంచి పువ్వు తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇస్తలేవా నేను అడుగుతా ఉన్నా. ఇస్తున్నాం మా బ్రదర్? సన్నబియ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, కరెంటు బిల్ కడతలేదు. ఇవన్నీ కూడా మరి ప్రజల కోసమే కదా మేము చేసేది. కాబట్టి ఓపికతో, ఎందుకంటే రాత్రి పిల్లలు పుట్టగానే పెద్దగా అవుతారా? మరి 10 ఏళ్ళు మీరు చేసిన తప్పులని 2 ఏళ్లలో సరిదిద్దాలంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి మీరు ఓపికతో ఉంటే తప్పకుండా మరి ప్రజలు మొన్ననే తీర్పు చెప్పారు. 12కి 8 మందిని మరి మన కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది, మన చైర్పర్సన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలే మరి తీర్పు చెప్పడం జరిగింది. ప్రజల ముందు మనం ఎవరు కూడా అతీతం కాదు, ప్రజలే గొప్పలు. మరి కాబట్టి ప్రజలు తీర్పు చెప్పినాక తప్పకుండా ప్రజా తీర్పుకి అనుగుణంగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ బ్రహ్మాండంగా ఈ రామాయంపేట పట్టణ
పట్టణాన్ని సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధి చేసుకుంటూ సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినందుకు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సేవా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి మొన్ననే మహిళా డిగ్రీ కాలేజ్కి 4,15,00,000 రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మా రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యుల కష్టాలు సమస్యలు తీర్చుకుంటూ అన్ని విధాలుగా మేము పనిచేసుకుంటూ మాతో పాటు పూర్తి మున్సిపల్ సభ్యులు కూడా పనిచేస్తున్నారు. 4 కోఆప్షన్ మెంబర్లని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా మరి గెలుచుకోవడం జరిగింది. మరి అదే పద్ధతిలో ఇవాళ రామాయణపేట మున్సిపాలిటీలో కూడా 4కి 4 కోఆప్షన్ మెంబర్లు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఇవాళ గెలుచుకోవడం జరిగింది. మరి దీనికి మా రామాయణపేట పట్టణ ప్రజలకు మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.